హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాది టైలరింగ్. సో ఇవాళ అయితే నేనైతే మీకు యూనిఫామ్కి కాలర్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇప్పుడైతే మనం ఇక్కడ లెంత్ చూసుకుందాము. లెంత్లో అయితే మనకి 16.5 వచ్చింది. ఇక్కడ లెంత్ చూసుకోండి. ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ మనకి 16.5 వస్తుంది. ఈ లెంత్ తీసుకుందాము. నెక్స్ట్ కాలర్, మనం కుట్టే కాలర్ది లెంత్ కూడా మనం చూసుకోవాలి. ఇదిగోండి, కాలర్ అయితే మనకి 4 వచ్చింది. సో ఈ కాలర్ 4 ఉంది కాబట్టి దానిపైన వేసే క్లాత్ కూడా మనకి సేమ్ ఉండాలి. ఇది కూడా సేమ్ 4 ఉంది కాబట్టి సో ఈ ఎడ్జెస్ అంతా చినిగిపోయినట్టు ఉంది కదా, దాన్ని మనం నీట్గా కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఎలా టైలరింగ్ చేయాలో కాలర్ చూసేసుకుందాం. ఇదిగోండి, మన ఎడ్జెస్ మంచిగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మనం అంతా కుట్టుకునేటప్పుడు అంత స్ట్రైట్గా ఒకే లైన్ లాగా రావాలి. ఇదిగోండి. అండ్ ఇప్పుడు మనం కుడుతున్నప్పుడు సైడ్కి టర్నింగ్ ఇచ్చుకోవాలి. ఆ విధంగా టర్నింగ్ చేసి సో గాయస్, ఇప్పుడైతే మనము ఇది నీట్గా కుట్టేసుకున్నాం కదా, చూసుకుందాం. ఇదిగోండి, మనకి ఇలా మంచిగా వచ్చేసింది. సో ఇప్పుడు మనమైతే ఈ కాలర్ కుట్టుకున్నాం కదా, మనం దీన్ని ఎడ్జ్కి వచ్చేసుకుందాం. ఈ ఎడ్జ్ అనేది బాగోలేదు కదా, సో అందుకని చెప్పేసి ఇది నీట్గా కట్ చేసుకుందాం. ఆ తర్వాత యూనిఫామ్ తీసుకోవాలి. ఆ యూనిఫామ్ అది మనకి కాలర్ సైజ్ ఎంత వచ్చిందో మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుని అక్కడ కూడా ఎడ్జ్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం లాస్ట్కి ఇది తీసేసుకుందాం. ఈ కాలర్ తీసేసుకొని దీన్ని మంచిగా ఒక క్లాత్ లాగా కుట్టేసుకోవాలి. కాలర్ ఎలా కుడతారో ఆ విధంగా మనం కుట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని. సో దీనికి మధ్యలో ఎడ్జ్ ఉంటుంది కదా గైస్, దాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసేసుకున్న దాన్ని సో ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా మార్క్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం మార్క్ చేసుకొని చాక్ పీస్తో మార్క్ చేసుకున్నాం కదా. అండ్ మనం ఈ క్లాత్కి ఇక్కడ హోల్ లాంటిది పెట్టాం కదా, హాఫ్ హోల్ లాగా, అలా పెట్టేసుకున్న తర్వాత మనం దాన్ని క్లాత్ మీద పెట్టుకుందాం. అండ్ ఆ క్లాత్ని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. మనం స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. ఓకేనా గైస్? చక్కగా ఇవన్నీ మంచిగా సదురుకొని ఆ తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి మనం. సో ఈ విధంగా మనం కాలర్ కుట్టేసుకుంటున్నాం కదా గైస్, యూనిఫామ్ పెట్టేసి మొత్తం అదనం చేయకుండా సో ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. సో కంప్లీటెడ్.